నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పరవళ్లు తొక్కిన గోదావరి. తాడిపూడి ఎత్తిపోతల నుంచి నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మ రామనాయుడు. మహారాణిపేట జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడి. కూటమి పాలనలో వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించాలన్న మాజీ మంత్రి అప్పలరాజు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా యువ వైద్యులను వేధించడం దారుణమని ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కృష్ణా జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి పరవళ్లు తొక్కింది. భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మ రామనాయుడు, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు, ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాసులు పంప్ హౌస్లో 8, 13, 17, 26, 33, 35 నెంబర్ల మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముందుగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల మోడల్ హౌస్లో పట్టిసీమ డెలివరీ ఛానల్ నమూనా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. అనంతరం మంత్రి తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ ఛానల్ వద్ద గోదావరి మాతకు చీరాసాలలు సమర్పించారు. పట్టిసీమ అంటే మీ అందరికీ తెలుసు, కృష్ణా డెల్టాకు ఒక జల సంపద, రాయలసీమకు ఒక వర ప్రసాదాయిని. అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో, ఆ రోజు నేను కూడా చూశాను 14, 19లో, ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి పట్టిసీమే ఈవేళ కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు ఒట్టిసీమ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి. తెలుగు జాతికి, తెలుగు రైతుకి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు, మరి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గోదావరి నుంచి పోతూ ఉంది.
అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి లోపుగా మరి ఈరోజు ఏదైతే పట్టిసీమ ద్వారా చూస్తే 2014, 2019 5 సంవత్సరాల్లో 263 టీఎంసీల నీరుని మరి ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది. అంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే 2024 వరకు చూస్తే దగ్గర దగ్గర 428 టీఎంసీల నీరుని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకోవడం జరిగింది. అంటే ఇది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఎక్కువ. అంటే ఇంత పెద్ద మొత్తంలో గోదావరిలో వరద నీరుని కృష్ణా డెల్టాకు తీసుకోవడం ద్వారా పైన ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ని రాయలసీమకు పుష్కలంగా వాడుకోగలుగుతూ ఉన్నాం. దానికి ఉదాహరణే గత సంవత్సరం ఏదైతే ఆ యొక్క రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ కూడా అటు హంద్రీనివా కానీ, అటు గాలేరు నగర్ కానీ, అటు తెలుగుగంగ కానీ, హెచ్ఎల్సి కానీ రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ కూడా ఆ యొక్క అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు పోను, త్రాగునీరు అవసరాలకు పోను మే నెలలో కూడా ఇంకా 45-48% నీరు ఇంకా రిజర్వాయర్లో నీరు ఉంది అని అంటే మరి ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి క్లియర్ ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఒక్కసారి వర్షాలు బాగా పడితే, ఒక్కసారి నదుల్లో బాగా వర్షాలు వస్తే 1-2 సంవత్సరాలు కరువు రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనలో ఆ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ రకంగా రిజర్వాయర్లు నింపుకోగలిగాం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇవ్వడం ద్వారా ఆ మిగిలినటువంటి జలాన్ని అటు రాయలసీమకి తరలించగలిగేమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రకంగా పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు, ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు 1300 కోట్ల రూపాయలు వృధాగా పట్టిసీమ ఖర్చు పెడుతూ ఉన్నారని. కానీ ఆ రోజు 1300 కోట్లు ఖర్చు పెట్టాం పట్టిసీమకి. కానీ ఈ రోజు చూస్తే కేవలం 5 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు స్థిరీకరణ చేయడం ద్వారా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడం ద్వారా 50,000 కోట్ల రూపాయలు, అక్షరాల 50,000 కోట్ల రూపాయలు ఈవేళ కృష్ణా డెల్టాలో ఆదాయాన్ని సంపాదించామని అంటే అది పట్టిసీమ, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. విశాఖలోని మహారాణిపేట జగన్నాథ స్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథ స్వామికి హోంమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామావతారంలో జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం హోంమంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసిన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గం పాండురంగ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు అనిత పేర్కొన్నారు. अगल हे प्रत्येक विज्ञान भरागस्य अवाप्तमत्पगन निर्मगास्य दूतकस्तमनो समयेन अक्षावतार रूपेण विष्णुपुरुषज्ञानुधरावतारस्य आंगीर समानस्पुत्र भारतवादि प्रयादि भवस्य प्रसन्न दर्शन जगन्नाथ देवता चिलपल भैया ये दिलिनो
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాస్ అయి ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి నిబంధనల ప్రకారం ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి దాదాపు ఏడాది కావస్తున్న వైద్యులుగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్న వారికి పిఆర్ చేయకపోవడాన్ని తప్పుపట్టారు. తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే వారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం నేరస్తుల తరహాలో వారిని అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీస్ స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుందని హక్కుల కోసం ఎవరో గొంతెత్తి మాట్లాడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చాలినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోవడం వల్ల, ప్లీజ్ మార్క్ మై వర్డ్, ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో కాస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్. అందుకని కొంత బడ్జెట్లో తేలుతుందని విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదవటం అనేది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్. కొంతమంది ఫిలిప్పీన్స్ వెళ్తున్నారు, 1 or 2 చైనీస్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉన్నారు, ఉక్రెయిన్ వెళ్ళే వాళ్ళు, కిర్గిస్థాన్ వెళ్తున్నారు కొంతమంది, ఇలాగా రకరకాలుగా రష్యా వెళ్తున్నారు కొంతమంది. ఇలా రకరకాల ఫారెన్ మెడికల్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ చదివి 5-5.5 సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది, FMGE. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంటుంది. FMGE ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి నార్మ్ ఏంటంటే FMGE అయిన తర్వాత ఒక 1 year మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి. జనరల్గా ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ అక్కడ ఉన్నటువంటి 5 years 5.5 years కోర్సులో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాక్టీస్కి ఎలవెన్స్ ఇవ్వడానికి ఒక NMC కొత్తగా రూల్ పెట్టింది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని. చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 year ఇంటర్న్షిప్ చేయమంటున్నాం. ఇక్కడ 1 year ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్, లేదంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అవ్వాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ నీట్ PG ఎంట్రన్స్ రాయాలన్నా వీటన్నిటికీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవసరం. బట్ ఇప్పుడు ఏం జరిగింది, ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 12 months అవుతుంది. ఈ గ్రాడ్యుయేట్స్ చాలా మంది, సుమారుగా ఒక 1500 మంది పిల్లలు వేరియస్ ఫారెన్ మెడికల్ యూనివర్సిటీస్లో MBBS పూర్తి చేసుకొని FMGE క్లియర్ అవుట్ చేసుకొని 1 year ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటంలా. ఎందుకు చేయడం లేదు అంటే ఒకటి చెప్తున్నారు, మీరు కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళారు, అందుకని మీరు ఇంకొక అదనంగా 1 year చేయాలి అని. వరల్డ్ వైడ్ అలాగే చదివారు కదా, అక్రాస్ ది వరల్డ్ అలాగే చదివారు, ఇక్కడే కాదు మన రాష్ట్రంలో కూడా అలాగే చదివారు, మన దేశంలో కూడా అలాగే చదివారు, ప్రపంచం మొత్తం అలాగే చదివారు. కొంతమంది విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసెస్ చదివినటువంటి వాళ్ళు కూడా కాంపెన్సేటరీ క్లాసెస్ మళ్ళీ ఎడిషనల్గా అక్కడ వెళ్ళినారు. మళ్ళీ అయినా సరే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేయటంలో FMGE క్లియరెన్స్ అయిపోయి 1 year ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఇలాగా 2 బ్యాచ్లకి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టున్నారు. 2 బ్యాచ్లు పెండింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి ఏపీ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్ ఉండాలా, మరి గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్ట్రార్ ఉంటాడు, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయాలి. అడిగి 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 గొడవ చేస్తే మొన్న ఎప్పుడో APMCకి చైర్మన్ వేశారు. మొన్న చైర్మన్ సరే ఇదేదో చూడండి అని చెప్పి పంపిస్తే గవర్నమెంట్ స్థాయిలో మంత్రి కానీ
ఏపీఎంసీ రిజిస్ట్రార్ కానీ ఫైల్ పెండింగ్ పెట్టినారు 12 months నుంచి. ఇదేం పద్ధతి? ఇది నాకు అర్థమవుతుంది. ఇదేం పద్ధతి ఇది? ఇదేనా మొదటిసారి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం? దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. ఇట్స్ క్వైట్ యూజ్ఫుల్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇక్కడ మనకి అవసరమైన మెడికల్ సీట్స్ లేవు కాబట్టి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకోవడం ఎఫర్ట్ చేసుకోలేరు కాబట్టి ఫారెన్ చదువుకొని వస్తున్నారు. మరి వాళ్ళకి నెసెసరీ ట్రైనింగ్ ఉందో లేదని చెప్పి మనం ఇక్కడ ఇంటర్న్షిప్ 1 year చేయిస్తున్నాం. మనం రీసెర్చ్ చేయడానికి పోయికాలం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ అలా గట్టిపెట్టి ఉన్నది. పిల్లల మీద పాసిఫికంగా దాడులు చేయటం అన్నటువంటి నిజానికి ఇంత నీచం ఇంకొకటి ఉండదు. అలాగే రాజకీయ నాయకుల మీద చేస్తున్నారు కదా, దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, నోరు నొక్కేస్తున్నారు, ఇష్టానుసారం రకరకాల యత్నాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అంటే ఒక విధమై చదువుకున్న విద్యార్థులు అంటే వాళ్ళకేంటి, పార్టీకి ఏంటి సంబంధం? వాళ్ళ హక్కును అడిగారు. యూనివర్సిటీ ముందు మాకెందుకు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగారు. అడిగిన దానికి అరెస్ట్ చేసి కొట్టేస్తారా? ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలి, నిర్ణయాలు మార్చుకోవాలి. వైద్య శాఖ మంత్రి గారు దీనిపైన సత్వరమే దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా విడుదల చేయాల్సినటువంటి అవసరం. ఈ ప్రభుత్వం కూడా 6,500 కోట్లు కావాలంటే అప్పు తెచ్చుకోండి. మీరు తెస్తున్నారు కదా అప్పులన్నీ, తెచ్చేవే అప్పులు. ఎక్కడుంది రాష్ట్రం రెవెన్యూ? ఎక్కడుంది? మీరు చేసినటువంటి ఈ దారుల పరిపాలన వల్ల, అణచివేత పరిపాలన వల్ల ఎవడు రాడు పెట్టుబడులు పెట్టడానికి? రెవెన్యూ రావడం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.